హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఆ బ్రేక్ఫాస్ట్లో హెల్దీగా ఏం తీసుకోవచ్చు అనేది ఒక ఆప్షన్ నేను మీకు చెప్తాను. అదేంటంటే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ వెయిట్ లాస్ వాళ్ళకే కాదు, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, విగ్గా ఉన్న వాళ్ళకి, హెయిర్ లాస్కి చాలా యూజెస్ ఉంటాయి ఈ మిల్క్ షేక్ వల్ల. సో ఈరోజు ఆ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను. వెళ్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 10 ఆల్మండ్స్, 10 కిస్మిస్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్, 2 వాల్నట్స్, 2 ఖర్జూర, ఇవన్నీ మనం ముందు రోజు రాత్రే వాటర్లో నానబెట్టుకోవాలి. ఎందుకంటే మంచిగా నానితే మనం బ్లెండ్ చేసినప్పుడు చక్కగా స్మూత్ పేస్ట్ వస్తుంది. సో అందుకని ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. అలా రాగా తినదానికన్నా మనం ఇలా సోక్ చేసుకుని తింటేనే వాటికి బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ నానబెట్టుకున్న వాటర్తో సహా మనం బ్లెండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇది 50% బ్లెండ్ అయ్యాక దీంట్లో మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన 50% కూడా బ్లెండ్ చేసుకుంటే మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. ఈ మిల్క్ యాడ్ చేయడం వల్ల థిక్నెస్ తగ్గుతుంది. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ని ఒక గ్లాస్లోకి తీసుకుని ఒక స్పూన్ ఏదైనా ఫ్రూట్ పైన సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్దీ మిల్క్ షేక్ రెడీ. ఇదండి ఈ మిల్క్ షేక్ చేసుకునే విధానం. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి. ఇదే మిల్క్ షేక్తో వెయిట్ గెయిన్ ఎలా అవ్వచ్చు అంటే దీంట్లోనే ఒక 10 క్యాష్యూస్, ఒక 2 బనానాస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుని తాగితే వెయిట్ గెయిన్ అవుతారండి. వెయిట్ గెయినే. సో ఈ మిల్క్ షేక్ తాగడం వల్ల వెయిట్ లాసే కాదు, హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది, మన స్కిన్ గ్లో వస్తుంది, చాలా యూజెస్ ఉన్నాయి. సో తప్పకుండా ఈ మిల్క్ షేక్ ట్రై చేయండి. ఈ మిల్క్ షేక్ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఏదైనా సరే ఒక్కసారికి రిజల్ట్ చూపించదండి. మినిమం ఒక 1 వీక్ అయినా ఫాలో అయితే దాని రిజల్ట్ అనేది మనకి కనపడడం స్టార్ట్ అవుతుంది. సో మీరు ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.